దేశంలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో 273 కరోనా యాక్టివ్ కేసులుండగా తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్ణాటకలో 36 యాక్టివ్ కేసులున్నట్లుగా తెలిపింది కేంద్రం. కరోనా సోకి మరో 2 ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని థానేలో 21 ఏళ్ల యువకుడు చనిపోగా బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. అయితే వీరిద్దరూ ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లుగా నిర్ధారించారు. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ర్యాపిడ్ టెస్టులతో పాటు ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలని సూచించింది. ఇటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కును ధరించాలని సూచించింది. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు అయితే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2 మరణాలు కూడా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముంబైలో మృతి చెందిన యువకుడు కానీ కేరళలో మృతి చెందిన 84 ఏళ్ల వృద్ధుడు, వీరిద్దరి విషయంలో మెడికల్ హిస్టరీ ఏమన్నా ఉందా? డైరెక్ట్ గా మనకి ఇది కరోనా అనే కారణం అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రాధిక, ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా కరోనాకు సంబంధించి కొన్ని కేసులు వస్తున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఇప్పుడు కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువయ్యాయి. అందులోనూ నగరాలతో పాటు అంటే వివిధ రాష్ట్రాల్లోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వల్పంగా కేసులు అయితే నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మీరు చెప్పినట్లుగా 84 ఏళ్ల వృద్ధులు చనిపోయారు. ఆయన అంటే వృద్ధులు, చిన్నపిల్లల్లో ఏదైతే రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. వారికి వచ్చిన జలుబు కానీ, దగ్గు కానీ ఇటువంటి సిమ్టమ్స్ వల్ల కరోనాకి రావడం అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా కొంత ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి మరణాలు జరుగుతున్నాయనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. జలుబు, దగ్గు ఎక్కువ రోజులు 1 కన్నా 2 రోజులు 3 రోజులు వస్తే కనుక వెంటనే డాక్టర్ను సంప్రదించండి, వారు ఇచ్చే సూచనలు పాటించండి, మాస్కులు కంపల్సరీ ధరించండి, శానిటైజర్ వినియోగించండి. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలంతా కూడా నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి గతంలో కూడా కరోనా ఏ విధంగా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, ఎంతమంది చనిపోయారు అనేది కూడా మనం గతంలో చూసాం. భారీ మూల్యం చెల్లించుకున్న పరిస్థితి గతంలో చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్లక్ష్యం వహించొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది, పలు సూచనలు చేస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాల్లో ఏదైతే సింగపూర్ కానీ, చైనా కానీ ఇతర దేశాల్లో వస్తున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని భారత్లో కూడా ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందరూ కూడా సురక్షితంగా ఉండొచ్చు అనేది కూడా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్షలు నిర్వహించి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రాల్లోని హాస్పిటల్స్లో ఐసీయూ బెడ్స్ కానీ, కరోనా బెడ్స్ అనేవి పెంచాలి. కరోనా పెరుగుతున్న దృష్ట్యా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులకు, ఆరోగ్య శాఖ మంత్రులకు తెలియజేస్తున్నారు. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో దాదాపు 270 పైగా కేసులు నమోదయ్యాయి. దానిలో వృద్ధులు అలాగే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ మార్కెట్లు ఎక్కువ ఉండటం వల్ల మార్కెట్ నుంచి ఎక్కువగా ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వీణాడ్ జార్జ్, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాడ్ జార్జ్ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ, అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సిమ్టమ్స్ అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్స్ను సంప్రదించండి, వారు ఇచ్చే సూచనలు పాటించండి. ముఖ్యంగా శానిటైజర్ వినియోగించాలి, మరోవైపు మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం ద్వారా కొంతవరకు కరోనా నివారించవచ్చు. ఒకవేళ సిమ్టమ్స్ వచ్చిన సీజనల్ వ్యాధులు ఉంటాయి, సీజనల్ వ్యాధులతో పాటు కరోనా సిమ్టమ్స్ కూడా ఈక్వల్గా ఉంటున్నాయి. కాబట్టి అందరూ తగిన జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు వైజాగ్, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ కరోనా కేసులు అనేది ఎక్కువ అవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమైన నేపథ్యంలో ఇక్కడ ఇటు గాంధీ ఆసుపత్రులు కూడా ఐసీయూలు అలాగే కరోనా బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు మహారాష్ట్రలో కానీ, ఇటు తమిళనాడులో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొత్త వేరియంట్లు 2 కొత్త వేరియంట్లు వస్తున్నాయి. NB 1.8.1 అలాగే F7 అనే ఒక కొత్త వేరియంట్లు వస్తున్నాయి. కాబట్టి అంటే అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రాణానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలి. కరోనా దృష్ట్యా అనేది అందరికీ కేంద్ర ఆరోగ్య శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ జారీ చేస్తూ ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ శివ.